ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా, నా ఇంటికి పోలీస్ బందోబస్తు అవసరం లేదు, ఎవరికి దమ్ముందో ఏంటో తేల్చుకుందామా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రతి సవాల్ విసిరారు. ఇవాళ అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పీఏసీ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్లుగా అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్ కి రావాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అరికెపూడి గాంధీ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పాలన్నారు. ఇవాళ అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతా, ఇద్దరం కలిసి మీ ఇంటి మీద జెండా ఎగరేసి బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెడదామని కౌశిక్ రెడ్డి అన్నారు. అయితే దీనికి అరికెపూడి గాంధీ అంతే తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా, నా ఇంటికి పోలీస్ బందోబస్తు అవసరం లేదు, ఎవరికి దమ్ము ఎంత ఉందో తేల్చుకుందామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రతి సవాల్ విసిరారు. ఇక ఇవాళ అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. పీఏసీ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్లుగా అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్ కి రావాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అరికెపూడి గాంధీ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పాలన్నారు. ఇవాళ అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుతా, ఇద్దరం కలిసి మీ ఇంటి మీద జెండా ఎగరేసి బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెడదామా అని కౌశిక్ రెడ్డి అన్నారు. అయితే దీనికి అరికెపూడి గాంధీ అంతే తీవ్రంగా ప్రతిస్పందించారు.